ఏదైనా పదార్థాన్ని ముందు పాతకాలంలో నిల్వ చేసుకోవాలంటే మట్టి కుండకు బట్ట కట్టి పెట్టేవాళ్ళు, ఎందుకంటే గాలి ఆడాలి. ఓకే, మీరు టైట్గా ప్లాస్టిక్ దాంట్లో కట్టి పెట్టేస్తే అవి చచ్చిపోతాయి ఊపిరాడకుండా, గాలి లేకుండా. సో ఈ విత్తనాలు ఇవన్నీ మనం నిల్వ చేసుకుంటున్నది ఇలా పద్ధతులు. సో మన పద్ధతులు మన పదార్థాలు రెండు నాశనం చేసుకుంటూ వచ్చాం. అందుకే దేశీయ ఆహారం ఈ 5 ధాన్యాలతో మీకు ఈ రోగాలన్నీ బాగు చేసుకున్నాం. ప్రాయోగికంగా చాలామంది రోగులకి ఇచ్చి బాగు చేసుకున్నాం. అంతేకాకుండా ఇంకా అద్భుతమైన విషయం ఏంటంటే నిజమైన సాత్విక ఆహారం. ఎందుకంటే ఈ ఆహారాన్ని ఉత్పాదన చేసేదానికి ప్రకృతిలో వనరుల్ని అతి తక్కువగా వాడుకోవాలి. బంజరు భూముల్లోనూ నీళ్లు కట్టాల్సిన పని లేదు, డ్యాములు అవసరం లేదు, అడవులను నరకాల్సిన పని లేదు, చిత్రహింస జీవహింస చేయాల్సిన పని లేదు. 4 వానలు వస్తే బంజరు భూముల్లో అవంతకవే పెరుగుతాయి. దాన్ని తింటే మీకు రోగాలు బాగవుతున్నాయి. ఇంకేమనాలి దీనిని, ఈ ధాన్యాలని? అన్నిటికంటే పోగొట్టుకున్న డయాబెటీస్ నుంచి, క్యాన్సర్ నుంచి, బీపీ నుంచి, థైరాయిడ్ నుంచి బయటపడేదానికి వీలవుతుంది. సో ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు. అంటే అన్ని సిరుల కంటే ఆరోగ్యశ్రీ అతి ముఖ్యం. సో అంతటి అద్భుతమైన ఆరోగ్యాన్ని ఇచ్చే ఈ ధాన్యాల్ని చిరుధాన్యాలు, తృణధాన్యాలని పిలుస్తున్నారని కోపం వచ్చేసి నేను సిరిధాన్యాలని పేరు పెట్టాను 15 సంవత్సరాలు 20 సంవత్సరాలు. సో అందుకే ఈ 5 ధాన్యాలు సిరిధాన్యాలు అని అప్పటి నుంచి ఊరూరా తిరుగుతూ అందరికీ చెబుతూ వస్తున్నారు.